హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు ఒక సూపర్ వీడియో చూడబోతున్నాం. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య చూసామంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి విషయాలే జరుగుతూ ఉన్నాయండి. అందువలన ఈ టాపిక్ నేను సెలెక్ట్ చేసుకొని వీడియో చేస్తున్నా. ఇది చేయడం వలన చాలామందికి ఉపయోగపడుతుంది అన్నమాట. తెలియని వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని ఇక మేట ఇలా చెయ్యకూడదు, ఇలా చేస్తే తప్పు అవుతుంది అని వాళ్ళకు ఒక నమ్మకం వచ్చి ఆ విషయాన్ని చేయకుండా మంచి విషయం చేస్తారు. ఏంటి ఆ మంచి విషయం చూద్దాము. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మంచిగా, సరేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అలానే హైప్ ఇవ్వడం మర్చిపోకండి, మంచిగా సపోర్ట్ చేయండి, సరేనా? ఏంటి ఆ విషయం అంటే, ఇప్పుడు మనం చూసామంటే కాన్ఫిడెన్స్ ఉంది, అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే, కాన్ఫిడెన్స్ వచ్చి నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే విపరీతమైన నమ్మకం అన్నమాట. ఈ ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్న వాళ్ళు కొన్ని చోట్ల దెబ్బతింటారు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అలానే ఇంకొక విషయం చూసారంటే ఈ మధ్యకాలంలో జరిగేది థింకింగ్. ప్రతి ఒక్కళ్ళు ఒక విషయం చేయాలంటే ఆలోచిస్తారు. ఇది చేస్తే మంచిదా చెడ్డదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ వరకు బాగుంది. ఇంకొక విషయం ఉంది, అది ఎవ్వరు చేయకూడదు. ఆ విషయం చేసామంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. లైఫ్లో మనం పైకి వెళ్ళలేము అనమాట. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి దీనివల్ల. అదేమంటే ఓవర్ థింకింగ్. ఈ మధ్యకాలంలో ఓవర్ థింకింగ్ చాలామందికి ఎక్కువైపోయింది. అందుకని అది స్టార్ట్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా, సరేనా? ఓవర్ థింకింగ్ చెయ్యకూడదు, సరేనా? వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు ఒక 10 అడుగులు ధైర్యంతో ముందుకు వేయలేరు, వెనక్కి వేయలేరు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చొని ఆలోచిస్తూనే ఉంటారు. వేరేమి వీళ్ళ లైఫ్లో జరగదు అనమాట. ఓవర్ థింకింగ్ చేస్తే అట్లా థింక్ చేస్తూనే ఉండాలి. మనం లైఫ్లో ఎలాంటిది సాధించలేము, ముందుకు వెళ్ళలేము. ఏమంటే ఓవర్ థింకింగ్, ఇప్పుడు ఒక బిజినెస్ అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఏం చేయాలి? బిజినెస్ చేయాలంటే దాని యొక్క అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? 10 మంది దగ్గరికి వెళ్ళి అడగాలి. ఏమని చెప్పి అడగాలి? నేను ఈ బిజినెస్ చేయబోతున్నా, చెప్పండి, దీని గురించి చెయ్యొచ్చా చెయ్యకూడదా? ఇది వచ్చి వాళ్ళ ఒపీనియన్ని మనం అడుగుతున్నాం. 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, నువ్వు బిజినెస్ చేస్తున్నావు అన్నప్పుడు, ఆ 10 మంది బిజినెస్ చేస్తున్నావా బాబు, చెయ్యి, చాలా మంచి బిజినెస్, పైకి వస్తావు, సూపర్గా చెయ్యి అని చెప్తారా? నీతో ఎవరన్నా చెప్పరు. అది మంచి బిజినెస్ అయినా కూడా తప్పుగా చెప్తారు అనమాట. ఎందుకు తప్పుగా చెబుతున్నారు? ఎక్కడ నువ్వు పైకి వస్తావో, మంచిగా ఎక్కడ సంపాదించుకొని బాగుపడతావో సారీ అండి అని ఆలోచిస్తారు. 10 మంది అలా లేకపోయినా కూడా మెజారిటీ ఆఫ్ వర్డ్స్ వచ్చి నువ్వు ఈ పని చెయ్యొద్దనే చెప్తారు, సరేనా? అప్పుడు మరి ఎవరిని అడగాలి? ఇది ఇంతకుముందు కాలం. ఇప్పుడు కాలం అన్నీ మారిపోయినాయి. ఎక్కడో ఉన్నావు. ఇప్పుడు కూడా వెళ్ళి ఎందుకు 10 మంది దగ్గర నువ్వు అడ్వైస్ చేస్తున్నావు? ఒక పని చేసేటప్పుడు 10 మంది దగ్గర చెప్పావంటే ఆ పని జరగదు, సరేనా? అలానే అడ్డంకులు వస్తాయి. అందుకని 10 మంది దగ్గర చెప్పకూడదు. మంచి వాళ్ళు, వీళ్ళు బాగా మంచి వాళ్ళు కుళ్ళుకోరంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు, వాళ్ళ అడ్వైస్ని తీసుకోవచ్చు. ఎవరు వద్దనుకుంటే ఏం చేయాలి మరి? ఎలా తెలుసుకోవాలి ఇది మంచిదా చెడ్డదని? కొట్టు నెట్లు. దీని యొక్క అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ ఏది ఎక్కువగా ఉంది, చెయ్యొచ్చా చేయకూడదంటే సమస్తం ఆ నుంచి లాస్ట్ వరకు చెప్పింది. A to Z అనుకోండి, మొత్తం సమస్తం వచ్చేసింది. దీనికి ఎందుకు నువ్వు వెళ్ళి అందరిని అడగొద్దు. వెయ్యి చూసావా ఇందులో ఎన్ని డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చూపించింది. అప్పుడు దాన్ని బట్టి నువ్వు అది ఎలా చెయ్యాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ చేయకూడదు. డిస్అడ్వాంటేజెస్ రావడానికి కొన్ని విషయాలు చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు, పక్కన పెట్టు. అడ్వాంటేజెస్ తీసుకో, అది తీసుకొని దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళావనుకో నువ్వు సక్సెస్ అవుతావు. అలా కాకుండా నువ్వు ఇంకా చేద్దాం అనుకుంటున్నావు పలానా బిజినెస్, కానీ కూర్చొని రాత్రి పగలు నిద్రపోవు, పక్కన వాళ్ళని నిద్రపోనివ్వు. ఇది చెయ్యాలనుకుంటున్నా, అలానే చెయ్యండి,
చూసుకుందాం, లాభమా నష్టమా అంటుంది వైఫ్. లాభమా నష్టమా, ఇది చేస్తే అలా అయిపోతే ఏమైద్ది, ఇప్పుడు నేను ఇంత డబ్బు వేస్తున్నా మొత్తం పోయిందంటే ఏమైద్ది, అప్పుడు నేనేం చేయాలి, నువ్వు ఇంకా స్టార్ట్ చేయాలా ఏం చేయాలా. ఏదన్నా ఒకటి చేసేటప్పుడు లాభం నష్టం రెండు ఉంటుంది. నువ్వు ఎంతసేపు నష్టం గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎలా ఆ పని చేయగలవు, ఎలా సక్సెస్ అవ్వగలవు. ఒకటి అనుకున్నావా, దిగి చెప్పారు కదా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ క్షుణ్ణంగా తెలిసిపోయిందా నీకు. కావాలంటే వెళ్ళి ఫలానా పని చేయబోతున్నా అంటే అది కొన్ని రోజులు దాని గురించి తెలుసుకో, అక్కడికి వెళ్ళి వర్క్ చేయి, అన్నీ తెలుసుకో, మెలుకోవలు అన్నీ నేర్చుకొని ఇప్పుడు స్టార్ట్ చేయి. ఒకేసారి మనం వెళ్ళి ఏమి తెలియకుండా పెడితేనే కదా బిజినెస్ లాస్ వచ్చింది. అన్నీ తెలుసుకొనే పెట్టబోతున్నావు కదా, అలా చేయకుండా అమ్మో చేస్తే మొదలకే మోసం వచ్చిందేమో, నా డబ్బులన్నీ పోతాయేమో, ఆ 10 మంది దగ్గర అడిగాను వాళ్ళు ఇలా చెప్పారు, ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా, నీకు చెయ్యాలని లేదు, చెయ్యాలని ఉంది, పక్కన వాళ్ళని చంపుకు తింటున్నావు, నిన్ను నువ్వు చంపుకుంటున్నావు. కూర్చొని ఆలోచించి చివరికి ఏం చేయవు, ఆలోచిస్తూనే ఉంటావు లైఫ్ లాంగ్. అందుకని ఓవర్ థింకింగ్ వచ్చి మంచిది కాదనమాట. అలా థింక్ చేయడం వల్ల ఏమైంది, నీకు సరే నిద్ర రాదు, ఏ పని చెయ్యలేవు, నువ్వు ఆ పని చెయ్యవు కానీ థింక్ మాత్రం ఓవర్గా చేస్తున్నావు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అలానే ఒక ఉద్యోగంకి వెళ్తున్నాం అనుకోండి, జాబ్కి, అక్కడ ఓవర్ టార్చర్గా ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇంకా ఇక్కడ ఉంటే మనల్ని బాగా టార్చర్ చేస్తున్నారు, మన వల్ల కాదు, ప్రతిరోజు మనం పనికి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంది, వేరే జాబ్కి వెళ్ళిపోదాం, అప్లై చేసుకుందాం అని అనుకున్నాం. అప్పుడు నువ్వేం చేయాలి, ఏమన్నా మంచి కంపెనీస్ ఉన్నాయా, ఇక్కడికంటే మంచి శాలరీ ఇస్తారా, మంచిగా ఉందా, అక్కడ ఎలా చేస్తారు అడుగు, తెలుసుకోవచ్చు, ఇందులో తప్పు లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ కంపెనీలో ఎలా అంటే చెప్తారు, ఇలా ఎలా అని. సరే మంచిగా ఉంది, అప్లై చేసుకో, దొరికితే వెళ్ళిపో. అలా వెళ్లకుండా ఇక్కడే కూర్చొని అమ్మో వీళ్ళకంటే ఇంకా టార్చర్ చేస్తా అక్కడ నేనేమవ్వాలి, ఇంకా టార్చర్ ఎక్కువైద్దే, అప్పుడు ఇక్కడే వెళ్దామా ఇలా అనే కన్ఫ్యూషన్లోనే ఉంటాడు. ఇంట్లో వాళ్ళని బ్రతకనివ్వడు, రోజు వచ్చి చెబుతాడు నన్ను అలా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను. సరే వెళ్ళను ఇలానే కన్ఫ్యూషన్లోని లైఫ్ అంతా సాగదీస్తాడు. వెళ్ళు, టార్చర్గా ఉందా, నువ్వు ఇక్కడ చాలా ఇయర్స్గా చేస్తున్నావు, వెళ్ళామనుకో నీకు మంచి హైక్ దొరికిద్ది, మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటే ఉండు ఆ కంపెనీలో, లేదా వేరే కంపెనీకి వెళ్ళి కొన్ని రోజులు చేసేసి టార్చర్గా ఉందంటే బోల్డ్ కంపెనీలు ఉన్నాయి, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళే కొద్దీ నీకు శాలరీ పెరిగిద్ది, మంచిగా వచ్చింది. ఏదైనా ధైర్యం చేసి వెళ్ళాలి. వెళ్ళకముందే అక్కడ టార్చర్ చేస్తారని నీకు ఎలా తెలిసిద్ది, వెళ్తేనే తెలిసిద్ది. అలా వెళ్ళరు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఈ ఉద్యోగం నచ్చదు ఆ ఉద్యోగానికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఇలా ఓవర్గా ప్రతిదానికి థింకింగ్ చేస్తూ ఉంటారు. ఇంకేం చేస్తారంటే చాలామంది మధ్యకాలంలో సోషల్ మీడియా అవన్నీ ఉంది, ఈ ఫోన్లోకి వెళ్తారు, యూట్యూబ్లో అవన్నీ ఉన్నాయి కదా, వెళ్తారు, రీల్స్ చూస్తూ ఉంటారు. ఎలాంటి రీల్స్, మనం ఎలాంటివి చూడాలి, మంచివి చూడాలి. వీళ్ళన్నీ నెగటివ్గా ఉండే రీల్సే చూస్తారు, నెగటివ్గా ఉండే వీడియోస్ని పెట్టుకొని చూస్తారు. చూసేసి ఓవర్గా థింక్ చేస్తారు, అమ్మో మనకు కూడా ఇలా ఇద్దా, ఇలా చేస్తే ఇలా ఇద్దా, అప్పుడు మనం ఏమవ్వాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి ఎవ్వరు నెగటివ్గా ఉండేది చూడకండి, రీల్స్ కానీ వీడియోస్ కానీ. మీకు పాజిటివ్గా ఉండి మంచి వైబ్స్ ఇచ్చే వీడియోస్ని రీల్స్ని చూడండి. ప్రతి ఫ్యామిలీలో ఎన్నో కష్టాలు ఉన్నాయండి, ఈ కాలంలో టార్చర్స్ ఉన్నాయి. అన్నీ ఎక్కడికి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, బయటకు వెళ్ళి బిజినెస్ చేసినా అన్నీ మనకేమంత పీస్ఫుల్ అయిన లైఫ్ మనం గడపడం, ప్రతి చోట ఏదో టార్చర్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం వీడియోస్ పెట్టుకొని చూసేది ఎందుకు, మనశ్శాంతిగా కొంచెం సేపు హ్యాపీగా ఉండాలనే కదా చూస్తున్నాం. అలాంటప్పుడు ఎలాంటి వీడియో చూడాలి, బాగా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేది, మంచి మాటలు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరిచేది, ఎనర్జెటిక్గా ఉండే వీడియోస్ని చూడండి. నవ్విస్తారు కొంతమంది, మంచి మంచి విషయాలు చెబుతారు. కొంతమంది వీడియోస్ పెడతారండి, అది చూస్తేనే భయం వేసి వణుకు పుట్టిద్ది. ఇది తింటున్నావా నువ్వు, అంతే, నువ్వు ఇది తిన్నావంటే నీకు ఈ జబ్బు వచ్చిద్ది. అది తాగుతున్నా, పాలు ఎక్కువగా తాగుతున్నా అయితే అంతే, అందులో వచ్చి కెమికల్స్ అన్ని, సోప్ వాటర్ అన్ని మిక్స్ చేశారు, పాలు తాగగలమా మనం? ఇది చేస్తున్నావా, అలా ఇద్ది, అది చేస్తున్నావు, ఇలా ఇద్ది, హెల్త్ గురించి అన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా ఏం తిని బ్రతుకుతారండి మనిషి చెప్పండి? ప్రతి దాంట్లో ఒక విషయం ఉందంటే ఇంకెలా మనం బ్రతకాలి? అది చూసిన తర్వాత మనం తినగలం ఆ వస్తువుని చెప్పండి? తినలేం. భయపడుతూ తినాలన్న, అమ్మో ఉంటామో పోతామో ఇది తింటే అని ఇలా భయపెట్టిస్తూ ఉంటారు. అలాంటి వీడియోస్ వస్తే నెట్టేసేయండి. నేను అలానే చేస్తాను, చూడండి, నెట్టేసి
చూస్తాను నేను వీడియోస్, మంచి విషయాలు ఉన్నవి, మనకు మంచిగా చెప్పేవి అలాంటివి చూస్తా. కొన్ని మిగిలినన్నీ నెట్టేస్తా. చాలామంది చూస్తారు, చూసి భయపడుతూ వణుకుతూ ఉంటారు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాంటి వీడియోస్ చూడకండి. మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఉంచేది, మీకు మంచి వైబ్స్ ఇచ్చే వీడియో, పాజిటివ్గా ఉండేది చూడండి. చూసేది దీని గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట. ఒకప్పుడు నేను అలా ఓవర్ థింకింగ్ చేసేసి నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందండి. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకళ్ళు ఒక విషయం చెప్పారు, అయ్యో మనకు అలా అయ్యిద్దా అని చెప్పేసి ఆలోచించి బాగా ఒళ్ళు బాగా లేకుండా అయిపోయింది. డాక్టర్స్ నన్ను చచ్చేటట్టు తిట్టారు. ఎవరికైతే నీకెందుకు అయ్యిద్ది, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? దాని నుంచి నేను బయటపడడానికి నాకు అన్ని టెస్టులు చేయాల్సి వచ్చింది. చేసి ఏమీ లేదమ్మా, నీ భయమే నీకు అని భలే తిట్టారు. ఆ తర్వాతే కొంచెం ఉన్నా కూడా పాతలాగా లేదు నా ఫేస్. ఇప్పుడు అంత హెల్త్ బాగా లేకుండా అయిపోయింది. సరేనా? ఓవర్ థింకింగ్ చెయ్యకండి, ఎవరు చెప్పేది వినకండి. సరేనా? అలా చేయడం వలన మనకి చూడండి, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చింది కదా, అట్లా వస్తుంది అనమాట. అందుకని మంచి విషయాల్ని ఆలోచించండి. అలానే ఇంట్లో అత్తగారు మామగారు ఉన్నారనుకోండి, మనం ఒక విషయం చేయబోతున్నాం, హస్బెండ్ అయినా నేను ఇది చేయాలనుకుంటున్నానండి అని చెప్పారనుకోండి, వాళ్ళు వచ్చేసి ఏమంటారో ఈ విషయం చేస్తే, చేయనిస్తారా చేయనివ్వరా? వాళ్ళ దగ్గర చెప్పావా? లేదు, చెప్పలా, నువ్వే ఆలోచించుకుంటున్నావు. ఇది చేస్తే అత్తగారు తిట్టిద్దా, మామగారు ఏమన్నా అంటారా, హస్బెండ్ ఏమన్నా అంటారు? ఫస్ట్ కూర్చోబెట్టి చెప్పు, నేను ఇలా ఒకటి చేయబోతున్నాను, సరే సైడ్ బిజినెస్ ఏదన్నా చేయాలనుకుంటున్నా, వచ్చే శాలరీనే పెట్టుకొని ఎన్ని రోజులు నేను ఇలానే ఉండాలి, నేను పైకి వెళ్ళాలి కదా, పిల్లల్ని పైకి తీసుకురావాలంటే ఇప్పుడు చదువులకి వాటికి మంచిగా డబ్బులు ఖర్చు అవుతుంది, సంపాదించేది చాలడంలా, అందుకని సైడ్ బిజినెస్ ఏదన్నా పెట్టాలనుకుంటున్నాను, మీరేమంటారు అని వాళ్ళ ఒపీనియన్ అడగండి. అడగకుండానే వాళ్ళు ఏమంటారో తీసుకోండి, ఏం చెప్తారో వినండి. నీకు నచ్చలేదా వదిలేసే, నువ్వు చేయాలంది చేసుకో, లాభమైన నష్టమైన నువ్వే అనుభవిస్తావు. అంతేగాని అది వదిలేసి వీళ్ళతో చెప్దామా వద్దా, చెప్తే వీళ్ళు ఇలా అన్నీ తిడతారా, ఏమన్నా చేస్తారా మనల్ని, ఇలా అని ఆలోచిస్తూ చివరి వరకు చెప్పదు, చివరి వరకు ఆ బిజినెస్ స్టార్ట్ చేయి. అలా అన్నీ ఓవర్గా థింక్ చేయకండి. ఏదన్నా చెయ్యాలంటే ధైర్యం చేసి చెయ్యండి. చేస్తేనే కదా మనకు తెలిసిద్ది, చేయకుండానే ఎలా తెలిసిద్ది? చాలామంది లేడీస్ కానీ, లేడీస్ గురించే చెబుతుంది, చాలామంది చదువుకోవడం కూడా చాలా తక్కువ చదువుకున్నారండి, 10th 8th ఇలా. ఈరోజు వచ్చి వాళ్ళు పెద్ద బిజినెస్ విమెన్గా ఉన్నారు. ఎలా? వాళ్ళ దగ్గర ఏమీ లేదు, జీరోలో నుంచి స్టార్ట్ చేశారు. ధైర్యం. ఎందుకు ధైర్యం? మనం ఇది చేసే అవ్వాలి, చేస్తేనే మన పిల్లల్ని పెంచగలం, మన లైఫ్లో పైకి రాగలం అని చెప్పేసి ఒక ధైర్యంతో దిగుతారనమాట. వాళ్ళు ఈ లాభ నష్టాల గురించి ఆలోచించరు. మనం ఎట్లయినా ఇందులో సక్సెస్ సాధించాలి, మనం పైకి రావాలి, మన ఫ్యామిలీని మంచిగా చేయాలని చెప్పేసి నేను చెప్తా ఇంకో రోజు ఆ స్టోరీ. సరేనా? ఇలా వచ్చారనమాట. వచ్చి ఈరోజు సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్గా ఉన్నారు కొంతమంది. సరేనా? అది ఎందులో నుంచి వచ్చింది? వాళ్ళ ధైర్యం, కాన్ఫిడెన్స్, థింకింగ్, మంచి థింకింగ్, ఓవర్ థింకింగ్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సాధించి అవ్వాలి, వేరే దారి లేదు, వచ్చారు. అలా మనం ఏదన్నా సాధించాలంటే, ఏమన్నా చెయ్యాలంటే మంచి అన్నీ తీసుకోండి, మంచి విషయాలు. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడుని పక్కకు నెట్టేసేయండి. ఏది చేస్తే మంచిగా జరిగిద్ది, ఏం చేస్తే మంచి పొజిషన్కి రాగలం, అది మాత్రం తీసుకొని దాని వైపు వెళ్ళండి. అంతేగాని వదిలేసి చెడు గురించి ఆలోచించకండి. ఆలోచిస్తూనే ఉండాలి. మనం ఏం చేయలేము, పైకి రాలేము. అందుకని దయచేసి ఈ కాలంలో ఈ ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు ఆపేసేయండి. ఇప్పుడు మీకు నేను క్షుణ్ణంగా చెప్పాను కదా, ఫస్ట్ ఒక మనిషికి ఉండాల్సింది ధైర్యం అనమాట. ఆ ధైర్యం ఉందనుకోండి, మనం ఎలాంటి విషయాన్నైనా సాధించగలం. ధైర్యం ఉండాలి, నెగటివ్గా థింక్ చేయకూడదు, పాజిటివ్గానే థింక్ చేయాలి. చూసుకుందాం, చేద్దామని దిగండి. సరేనా? అది కాకుండా కూర్చొని టయాన్ని వేస్ట్ చేస్తూ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటూ మనకి ఇలా ఇద్దా అలా ఇద్దా అని ముందుగానే భయపడకండి. భయపడని వాళ్ళు పైకి వచ్చినట్లు చరిత్రలోనే లేదు. ధైర్యంగా ఉన్నోళ్ళు, వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా కూడా బాగా పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలా ముందుకు వెళ్ళండి, ప్రతి దాని గురించి థింక్ చేయకండి. సరేనా? ఇదే వీడియో ఇంకా మంచి మంచి టాపిక్స్ మీకోసం పెడతాను. మీరేం చేయాలి? నాకు సపోర్ట్ చేయాలి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరు చూడండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. అలానే మన ఛానల్ గురించి చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.